స్పెషల్ ఆర్టికల్ వస్తుంది కదా ఇవాళ. మనసా తొణకకే, శరవేగంగా మారుతున్న ప్రపంచంలో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. నిత్యం ఏవో సమస్యలు, దానివల్ల పెరిగే ఒత్తిళ్లు, తద్వారా తలెత్తే దౌర్బల్యాలు, దీంతో మానసిక రుగ్మతలు ఎక్కువవుతున్నాయి. యాంగ్జైటీ, జ్ఞాపకశక్తి లోపాలు, డిప్రెషన్ వంటివి పెరిగాయి. అల్జీమర్స్ వ్యాధి బారిన పడుతున్న సంఖ్య తక్కువేం కాదు. శరీర అనారోగ్యానికి వస్తే వెంటనే జాగ్రత్త పడతాం, కానీ మనసుకు సమస్య వస్తే మాత్రం పట్టించుకోం. నిజానికి ఈ సమస్యలను సంతోషం అనే ఔషధంతో చాలా తేలిగ్గా తరిమి కొట్టవచ్చు. సానుకూల దృక్పథంతో చిటికలో పరిష్కరించుకోవచ్చు. జీవితం పజిల్ కాదు, పండుగను అర్థం చేసుకొని మనసును ఆహ్లాదకరంగా ఉంచుకుంటే అద్భుతమైన మానసిక శారీరక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. కొత్త ఏడాదిలో మనసా వాచ మంచి జీవితాన్ని ఆస్వాదిద్దాం పదండి. చూద్దాం ఒకసారి. ఇది మంచి విషయాలు చెప్తున్నారు వీళ్ళు. మీ ప్రాణ స్నేహితులు మీరే. చేసే పనుల్లో వరుసగా అపజయాలు ఎదుగుతున్నాయి అనుకోండి, నాకేం చేత కాదు, దేనికి పనికిరానని మనసులో తమను తామే దెప్పొడుచుకుంటే లాభం లేదు. దీంతో ఆత్మవిశ్వాసం సనగలడం తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఇవే మాటలను ప్రాణ స్నేహితుడితోనూ స్నేహితురాలతోనూ అంటారా? అనలేరు కదా. వారు ఎక్కడ నొచ్చుకుంటారని సందేహిస్తాం. తర్వాత ప్రయత్నంలో ఖచ్చితంగా విజయం వస్తుంది అని మనసుకు ఊరట కలిగించే మాటలు చెప్తాం. మరి మనల్ని మనం నేస్తంగా భావించుకుంటే, ఇవే మాటలు మనకు మనమే చెప్పుకుంటే ఆత్మవిశ్వాసంతో పాటు ఆనందం కూడా మన సొంతం అవుతుంది. సో నేనేం చేయలేను, నాకు ఏది చేత కాదు అనుకోకుండా మనకి మనమే ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పుకొని మనకి మనమే ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఇక ప్రధానంగా వీళ్ళు చెప్తుంది ఒంటరితనమే శాపం. వృద్ధాప్యంలో అతిపెద్ద సమస్య ఒంటరితనం. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువు పేరుతో పిల్లలు ఎక్కడో దూరంగా ఉండటం కలవరపరుస్తుంది. తమకేదైనా సృష్టి చేస్తే చాలు పిల్లలు రాగలరో లేరో అని మదన పడుతుంటారు. ఒంటరితనంతో కుంగుబాటుకు లోనవుతుంటారు. జీవితంలో అలా చేసి ఉండకపోతే బాగుండేమో అనే ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అనవసర ఆలోచనలకు తావివ్వకుండా వాస్తవాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. గతాన్ని తలుచుకొని బాధపడటం వల్ల ఒరిగేదేం లేదని తెలుసుకోవాలి. రోజు కాసేపు ధ్యానం చేస్తే అనవసర ఆలోచనలన్నీ తగ్గుతాయి. సాయంత్రం పూట తమ వయసు వారితో కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టాలి. చిన్నాడి స్నేహితులతో గడపాలి. కూర్చొని ఆడే చదరంగం వంటి ఆటలాడాలి. దీంతో మనసుకు ఉల్లాసం కలుగుతుంది, ఒంటరి భావన తగ్గుతుంది. ఈ ఒంటరి అనే భావనే ప్రధానంగా ఎన్నో సమస్యలకు మూలం కలుగుతుందంట. దీంతో పాటు చూడండి కొన్ని చెప్పారు వీళ్ళు. 10 ఏది సవ్యంగా జరగదు. మెదడు త్వరగా అలసిపోయి చేతులు ఎత్తేస్తుంది. ఒక పని ముగించాక మరో పని మొదలు పెడితే ఉత్పాదకత పెరుగుతుంది. తర్వాత ప్రకృతి ఒడిలో రోజు 20 నిమిషాల సేపు గడిపినా కారిష్టాల మొత్తాలు తగ్గుతాయి. కాబట్టి అలస అనిపించినప్పుడల్లా కాసేపు ఆరు బయట నడిచి చూడండి. హుషారు రూపంలో మెదడు మీ ముందు మంచి బహుమానాన్ని అందిస్తుంది. ఎప్పుడు ఈ ఫోన్లు, ఈ టెన్షన్ లైఫే కాదు, అప్పుడప్పుడు కొంచెం తర్వాత గాఢ నిద్రలో మెదడులో నాడీ మార్గాలు పునరుత్తేజం చేస్తుంది. నిద్రను క్రమబద్ధీకరించుకోండి. పడగది నిద్రించడానికే కానీ టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు చూడటం కాదని తెలుసుకోండి. ఆ తర్వాత చేసిన మేలు మరవకపోవటం, కృతజ్ఞత చూపటం మెదడును సానుకూల దిశగా నడిపిస్తుంది. రోజు పడుకునే ముందు కృతజ్ఞత చూపాల్సిన 3 విషయాలు డైరీలో రాసుకోండి. మీ వంతు వచ్చినప్పుడు కృతజ్ఞత చాటుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత 5వ పాయింట్, శారీరక శ్రమ వ్యాయామంతో జ్ఞాపక శక్తి పుంజుకుంటుంది. నేర్చుకునే సామర్థ్యం నిర్వహిస్తుంది. పెద్ద వ్యాయామాలే కానక్కర్లేదు. అరగంట సేపు వేగంగా నడిచినా మెదడు సంతోషిస్తుంది. సో ఈ ఎక్సర్సైజులు మనం చెప్పుకునే ఈ వాకింగ్ వీటి వల్ల బాడీయే కాదు బ్రెయిన్ కూడా చాలా ఎనర్జెటిక్గా మారుతుందంట. సో బాడీకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం మెడిసిన్స్ వేసుకుంటాం, కానీ బ్రెయిన్కి వస్తే ఎలా? కాబట్టి బ్రెయిన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ హెల్తీగా ఉండాలి. మెదడుని కంగారు పెట్టేసి ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా మెదడుతో పని చేయించుకోవాలి. ఆ తర్వాత చూడండి, మరీ ఎక్కువసేపు గ్యాడ్జెట్ స్క్రీన్లు చూస్తుంటే మెదడు అతిగా ప్రేరేపితం అవుతుంది. మధ్యలో పుస్తకం చదవటం, తోటి వారితో చర్చించడం వంటి పనులతో దానికి విశ్రాంతి కల్పించండి. సామాజిక సంబంధాలు మెదడులో ఆనందాన్ని, ఉత్సాహం వంటి భావనలు ప్రేరేపించేస్తాయి. తర్వాత రోజు కనీసం 10 నిమిషాలను ధ్యానం చేయండి. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. సో ఇవన్నీ కూడా చాలా అవసరాలు. పోలికలు, వ్యసనాలు కూడా మనకి మానసిక ఒత్తిడి, తర్వాత మత్తు పదార్థాలు, సోషల్ మీడియా గేమ్స్, ఆత్మహత్యలు, వీటన్నిటి నుంచి కూడా మనం తర్వాత ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ పాయింట్ గురించి నేను చాలామందికి చెప్తుంటాను. నేను కూడా కొంచెం నవ్వండి వీలైతే. ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, చావు బతుకుల మధ్య ఉన్నా, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా సరే నవ్వుతూనే ఉండాలి జీవితం అన్నాక. ఎందుకంటే నవ్విన వారికి నవ్వినంత మేలు. వయసులో సంతోషం పెళ్ళిబెక్కుతున్నప్పుడు
ముఖం మీద నవ్వు విరబూస్తుంటుంది. మరోవైపు నవ్వుతున్నప్పుడు అప్రయత్నంగానే సంతోషం కలుగుతుంది. ఏది ముందో ఏది వెనుకో చెప్పడం కష్టం, కానీ నవ్వు ఆరోగ్యానికి తొలిమెట్టు అనటం అతిశయోక్తి కాదు. నవ్వు అనేది ముఖంలో పైకి కనిపించే ఓ సంకేతం. ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో సంతోషంగా ఉన్నప్పుడు మెదడులో ఆనంద హార్మోన్లు అంటే ఎండార్ఫిన్లు ఉత్పత్తి అవుతాయి. అదే సమయంలో ముఖ కండరాలకు నాడీ సంకేతాలు అందుతాయి. నోటి చుట్టూరా ఉండే కండరాలు సంకోచించి నవ్వు పుట్టుకొస్తుంది. అదే సమయంలో ముఖ కండరాల నుంచి మెదడుకు అందే సంకేతాలు మరింత ఆనందం కోసం పరితపించేలా చేసే కేంద్రాన్ని ప్రేరేపితం చేస్తాయి. దీంతో మరింత ఎక్కువగా ఆనంద హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇదంతా ఒక సర్కిల్గా జరిగే వ్యవస్థ. నవ్వు ఆయుష్ని పెంచుతుంది. ఎక్కువ కాలం జీవిస్తున్న వారిని పరిశీలించినప్పుడు వీరంతా కూడా దైనందిన జీవితంలో సహజంగా ఇష్టంగా నవ్వుతున్నారని తెలిసింది. ఇక మరోది, కోపం, భయం వంటి ప్రతికూల భావనలతో మన శరీరంలో కార్టిజాల్ అనే ఒత్తిడి కలిగించే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. నవ్వినప్పుడు పుట్టుకొచ్చే ఎండార్ఫిన్లు ఈ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. మనం నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు నవ్వుతారు. ఇది సాన్నిధ్యం, అనుబంధాలకు తోడ్పడుతుంది. నవ్వు సానుకూల ప్రతిపాదన స్పందనకు ప్రేరేపిస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంట. మనసారా నవ్వినప్పుడు ఊపిరితిత్తులు వేకొంచడం ద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్తపోటు అదుపులో కూడా ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదు నియంత్రణలో ఉంటాయి. ఒక్క నవ్వితే ఎన్ని ఫెసిలిటీస్ చూడండి, ఎన్ని ఫెసిలిటీస్, ఒకటి కాదు రెండు కాదు, అన్నిటికీ ఒక నవ్వే మెడిసిన్ అంట. దీంతోపాటు నవ్వినప్పుడు ముఖంలోని కండరాలకు వ్యాయామం లభిస్తుంది. ఫలితంగా ముఖంలో యవ్వనం, తాజాదనం ఉట్టిపడతాయి. పసిపిల్లల రోజున సగటున 400 సార్లు నవ్వుతారని అంచనా. అదే పెద్దవారు రోజుకి 40-50 సార్లే నవ్వుతారు. పిల్లలంత సంతోషంగా ఉండడానికి కారణం ఇదే. సుమారు 19 రకాల నవ్వులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిలో మీకు ఎన్ని నవ్వులు వచ్చు? సో నేను చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మనకి ఎన్నో కష్టాలు ఉండొచ్చు, భూమి బద్దలైపోవచ్చు, అప్పులు ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోవచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నవ్వుతూ వదిలేసేయండి. నవ్వే ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. చిన్నపిల్లలు రోజుకి 400 సార్లు నవ్వుతారంట. మనం, మీకు గుర్తుందా, చివరిసారిగా అన్నీ మర్చిపోయి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేలా ఎప్పుడు నవ్వారో గుర్తుందా మీకు? జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, ఎన్నో రకాల బాధలు ఉంటాయి. కానీ నవ్వు, ఒక చిన్న నవ్వుతో వాటన్నిటిని పక్కన పెట్టేయచ్చు. సో వీలైనంత వరకు నవ్వుతూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. అల్జీమర్స్ ఈ మధ్య బాగా ఇబ్బంది పెడుతుంది అందరినీ, చాలామందిని. నాడీ కణజాలాన్ని విచ్ఛిన్నం చేసి జ్ఞాపక శక్తిని కుదిరి చేసి మనిషిని సక్రమంగా మరణ అంచులోకి తీసుకెళ్లేదే అల్జీమర్స్ వ్యాధి. దీని బాధిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ లక్షణాలు ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఆన్ చేయండి. రోజువారీ పనులకు విఘాతం కలిగించే తీవ్రంగా మతిమరుపు, ముఖ్యంగా కొద్ది నిమిషాల క్రితం జరిగినవి గుర్తుండవు, ముఖ్యంగా తేదీలు, ఘటనలు మర్చిపోవటం, ఏ పని ఎలా చేయాలో నిర్ణయించలేకపోవటం, ఒకప్పుడు వేగంగా తేలిగ్గా చేసిన పనులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాం, తేదీలు, సమయం, కాలాల విషయంలో ఇబ్బంది పడటం, కొన్నిసార్లు ఎక్కడ ఉన్నామో కూడా గుర్తించలేకపోవటం, చదవటంలో దూరాన్ని అంచనా వేయటం, రంగులను గుర్తించడంలో పొరపాటు, మాట్లాడేటప్పుడు పదాలు తోచక ఇబ్బంది పడటం, ఒక పదానికి బదులు మరో పదాన్ని వినియోగించడం, ఇవన్నీ అల్జీమర్స్ లక్షణాలంట. ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది అల్జీమర్స్. చిన్న వయసు వాళ్ళకు కూడా వచ్చేస్తుందంట. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో మొబైళ్ళు, ఈ ఫోన్లు, స్క్రీన్లు, జీవితం అంతా దాంట్లోనే గడుపుతున్నాం. ఇది కూడా అల్జీమర్స్కి ఒక కారణం అవుతుంది. సో జాగ్రత్త వహించండి ఈ వయసులోనే. పిల్లలు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. సో వీటితో పాటు ఎక్కువసేపు ప్రధానంగా మనకు కావాల్సింది నిద్ర. రోజుకు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటుగా చేసుకోవాలి. సాయంత్రం ఒక అరగంట కొద్దిగా వ్యాయామం చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే హాయిగా నిలబడుతుంది. పైగా ఇప్పుడు వింటరు, ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసి మంచి వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే, అందరూ అంటుంటారు కదా నిద్రపట్టట్లేదని, ఈ పని చేయండి. ఒక అరగంట ఎక్సర్సైజ్ చేసి మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేసి బొజ్జండి, నిద్ర ఎందుకు పట్టదు చూద్దాం. తర్వాత 1-2 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. నిద్రకు ముందు కుటుంబ సభ్యులతో కాసేపు ఉల్లాసంగా కబుర్లు చెప్పాలి. పడక సౌకర్యంగా ఉండాలో చూసుకోవాలి. నిద్ర పట్టినప్పుడు మంచం మీద అలాగే దొరకడం సరికాదు. లేచి కుర్చీలో కూర్చొని చక్కటి సంగీతం వినాలి, ఏదైనా మంచి పుస్తకం చదువుకోవాలి. నిద్ర వస్తున్నప్పుడే పక్క మీదకి వెళ్ళి పడుకోవాలి. సో ఇవన్నీ పాటించాలి. మనకి బాడీకి ఏదైనా దెబ్బ తగిలితేనే, ఏదైనా అనారోగ్యం వస్తే మెడిసిన్స్తో దాన్ని క్యూర్ చేయొచ్చు. కానీ పైగా మనకి ఏదైనా బాడీకి సమస్య వస్తే వెంటనే మనం దానిపైన రియాక్ట్ అవుతాం. కానీ మన
మెదడుకి ఏదైనా సమస్య వస్తే మాత్రం చాలా ఆలస్యంగా పట్టించుకుంటాం. ఈ విధంగా శారీరక ఆనందంతో పాటు మానసిక ఆనందం, మానసిక ఉల్లాసం కూడా పెంపొందించేలాగా మనం కాపాడుకోవాలి. మనకి మనమే మిత్రులుగా చూసుకోవాలి. రోజు కాసేపు నవ్వుతూ ఉండండి, ఫ్రెండ్స్ని పెంచుకోండి, మీ పరిసరాలని ఉల్లాసంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. సో